శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఎంతో మంది చెప్తారు, మేము బ్రహ్మా బాబాని చూడలేదు, శ్రేష్ట భాగ్యము మిస్ అయ్యాము అని. కానీ మనము బ్రహ్మా బాబాని ఫాలో చేస్తే అనుభవము ఎలా ఉంటుంది అంటే, బాబా సదా మన తోడు ఉన్నారు అని. బాబా యొక్క పాలన పొందలేదు అని కలిగే సంకల్పము కూడా సమాప్తమవుతుంది. బ్రహ్మా బాబా సత్యంగా తల్లి తండ్రిగానే ఉండేవారు. కేవలం చెప్పడానికే కాదు, బాబా యొక్క భావనలు, హృదయము తల్లి తండ్రి వలెనే ఉండేవి. తండ్రి కంటే ఎక్కువగా తల్లిగా ఉండేవారు. ఎందుకనగా శివబాబా తనని పెద్ద తల్లి అని చెప్పారు. బాబా యొక్క చిత్తములో అందరి యందు ప్రేమ తల్లి ప్రేమ వలనే ఇమిడి ఉండేది. మనము కూడా బాబాని ఫాలో చేద్దాము, తల్లి తండ్రిగా అవుదాము, అందరికీ ఇచ్చేవారుగా, పాలన చేసేవారుగా ఉందాము. తల్లిదండ్రులకి పిల్లల నుండి ఏమైనా తీసుకోవాలి అనే కోరిక ఉండదు. కేవలం ఇవ్వాలనే అనుకుంటారు. పిల్లలను యోగ్యులుగా చేయాలి, వారికి ప్రేమను ఇవ్వాలి, వారిని ఆరోగ్యంగా ఉంచాలి, వారికి చక్కగా పాలన ఇవ్వాలి. అప్పుడు వారు పెద్దవారై చక్కగా తమ జీవితమును గడపాలి అని కోరుకుంటారు. బ్రహ్మా బాబాకి కూడా అదే విధమైన ఆలోచన ఉండేది. మనకి కూడా ఆత్మలందరి యందు ఇదే సంకల్పము ఉండాలి. మనము అన్ని ధర్మాల ఆత్మలకి పూర్వజులము అనేది మరచిపోకూడదు. పూర్వజులు అందరి పాలన చేయాలి. ఈ పాలన కోసము మనము మనలో చక్కటి సంకల్పము చేయాలి. నేను పూర్వజ ఆత్మను మరియు విశ్వ కళ్యాణకారిని. ఇతర అన్ని స్థానాలలో అందరికీ ఇన్ఛార్జిగా అవ్వాలనే కోరిక ఉంటుంది. సేవకి ఇన్ఛార్జిగా, ఏ సేవా కేంద్రానికైనా ఇన్ఛార్జిగా, ఇంకా పెద్ద ఇన్ఛార్జిగా అవ్వాలనుకుంటారు. ఎందుకనగా దాని చేత గౌరవము లభిస్తుంది, ఎన్నో శక్తులు తోడు ఉంటాయి. మనము విశ్వ కళ్యాణానికి స్వయమును ఇన్ఛార్జిగా భావించాలి. దీనిలో గౌరవము లభించదేమో, అందరి దృష్టిలో మనము పడమేమో, కానీ గుప్తంగా సూక్ష్మ రూపంతో ప్రపంచ ఆత్మలందరి పాలన చేయగలుగుతాము. అప్పుడు ఒకరోజు ఎలాంటిది వస్తుంది అంటే, ప్రపంచమంతా మనకి గౌరవాన్ని ఇస్తుంది, ప్రకృతి కూడా మనకి గౌరవమును ఇస్తుంది. ఎందుకనగా ప్రకృతికి కూడా మనము పాలన ఇవ్వాలి కదా, ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేయాలి కదా. ప్రకృతి తన శక్తిని కోల్పోయినది, ఆ శక్తిని మనము మరలా నింపాలి. అందరూ గుర్తు పెట్టుకోవాలి, ప్రకృతి యొక్క మూల శక్తి పవిత్రత. ఎవరు ఎంత పవిత్రంగా ఉంటే అంతగా వారి వైబ్రేషన్స్ ప్రకృతికి పాలన ఇస్తాయి. ఏ ఆత్మ అయినా పావనంగా అవ్వాలి అనుకుంటున్నా, తనలో పవిత్రత ఒకవేళ తక్కువగా ఉన్నా ఆ కొద్దీ కూడా ప్రకృతికి పాలన ఇస్తుంది. కావున మనము విశ్వ కళ్యాణకారులము, పూర్వజులము. మనము అందరి కళ్యాణము చేయాలి. మనమే అందరి కళ్యాణము చేయాలి అన్నప్పుడు ఇక మన మనస్సులో ఎవరి యందైనా ఈర్ష్య ఉంటుందా? అసహ్యము, ద్వేషము ఉంటాయా? పడేసే భావన ఉంటుందా? లేదు కదా. మనమే విశ్వ కళ్యాణకారులము. మనము అందరినీ ముందుకి తీసుకువెళ్ళాలి. అందరూ ముందుకి వెళ్తూ ఉంటే చూసి ప్రసన్నమవ్వాలి. ఉన్నతి యొక్క మార్గంలో వారు ముందుకి సాగుతూ ఉంటే మన హృదయము విశాలంగా అవ్వాలి. మన హృదయము ఆనందించాలి, చిత్తము శీతలంగా అవ్వాలి. ఇవే విశ్వ కళ్యాణకారి ఆత్మల లక్షణములు. ఈ రోజంతా స్మృతి కలిగి ఉందాము. నేను పూర్వజుడను, విశ్వ కళ్యాణమునకు ఇన్ఛార్జ్ను. ఇదే నా ముఖ్య కర్తవ్యము. ఇక మిగిలిన కర్తవ్యములన్నీ నిమిత్త మాత్రమే. నా అసలైన పని ఆత్మలకి బలము ఇవ్వడమే. నేను మూల భాగములో ఉన్నాను, వేళ్ల భాగములో ఉన్నాను. నా ఒక్కొక్క సంకల్పము
విశ్వ ఆత్మలందరికీ చేరుతుంది అని అటెన్షన్ ఇవ్వాలి. మనము స్వమానములో ఉంటే మన శ్రేష్ట సంకల్పముల బలము ప్రపంచంలోని ఆత్మలందరి కళ్యాణము చేస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మ రహస్యము మనము అర్థం చేసుకోవాలి. సంకల్పాల ద్వారా ఆత్మలందరికీ నిరంతరము పాలన చేస్తూ ఉండడము చాలా గొప్ప పుణ్యము. దీనితో పాటుగా అటెన్షన్ ఇవ్వాలి. మనలో వ్యర్థ సంకల్పములు, అపవిత్ర సంకల్పములు అనేక ఆత్మలకి కూడా నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. అప్పుడు అది పెద్ద పాపముగా అవుతుంది. కావున బ్రాహ్మణ ఆత్మలు, పూర్వజ ఆత్మలు గొప్ప పుణ్యము చేయగలరు, అదేవిధంగా పాపము కూడా. మరి ఈ రోజంతా విశేషంగా 2 స్వమానముల స్మృతి కలిగి ఉందాము. నేను పూర్వజ ఆత్మను, నేను విశ్వ కళ్యాణకారిని. కల్పవృక్షము యొక్క వేళ్ల భాగంలో కూర్చుని బాబా నుండి శక్తులు, పవిత్రత తీసుకుంటూ కల్పవృక్షం అంతటిలో వ్యాపింపచేద్దాము. ప్రతి గంటకి ఒకసారి ఇలా కల్పవృక్షానికి వైబ్రేషన్స్ ఇచ్చే విశ్వ కళ్యాణ కార్యము ఈ రోజంతా చేయాలి. దీనితో మహాపుణ్యము జమ అవుతూ ఉంటుంది. ఓం శాంతి.